బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది శుద్ధ అబద్ధమన్నారు ఈటెల రాజేందర్. బీజేపీలో అలాంటి చర్చే జరగలేదన్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంగా అభివర్ణిస్తున్న బీజేపీ నేత ఈటెల రాజేందర్ తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. రుణమాఫీ విషయం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయం కావచ్చు, ఈటెల రాజేందర్ గారి యొక్క స్పందన ఏంటో వారి మాటలో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది, కేసీఆర్ గవర్నర్ కాబోతున్నారు. తప్పు, ఊహాజనితమైన ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తున్న విష ప్రచారం తప్ప దీనిలో నిజం లేదు. అంటే ఎందుకొరకు ఇది పదే పదే ప్రచారం జరుగుతుంది? గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇలాంటి ప్రచారం జరిగినట్టు. జనరల్గా ఏంటంటే మొన్నటి ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ కూడా గెలుచుకున్న తర్వాత కేసీఆర్ గారు పార్టీని నడపలేడేమో, ఇంత శక్తివంతమైనటువంటి పార్టీ పట్టుకుండడం కంటే మనంతా బీజేపీలో విలీనం అయితే బాగుంటుంది అనేటువంటి చర్చ కింద వాళ్ళ పార్టీలు రావచ్చు, కానీ ఎక్కడ కూడా మా పార్టీలో అట్లాంటి చర్చ లేదు. కాంగ్రెస్ ఎందుకొరకు ఈ విధంగా ప్రస్తావిస్తుంది? మరి కాంగ్రెస్ తనకు ఏమి ఇంట్రెస్ట్ ఉందో తెలియదు, కానీ బీఆర్ఎస్ మీద కోపం ఉందా, లేకపోతే దీన్ని కథం పట్టేయాలనే ప్లాన్ ఉందా, ఏముందో తెలియదు, కానీ ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈరోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యం, అంటే ఏదో కొద్దిగా వార్త లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇన్ఫో లేకుండా సీఎం స్థాయి లాంటి వ్యక్తి అలాంటి కామెంట్ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఒకేసారి ఓటమి గురైనటువంటి బీఆర్ఎస్ పార్టీ తన ర్యాంక్ అండ్ ఫైల్ పైనుంచి కింద దాకా ఉన్న నాయకులంతా కూడా నిశ్చేష్టులు అయిపోయింది. నిరాశలు, నిస్పృహలు ఉండొచ్చు. దాని నుంచి వాళ్ళు అక్కడక్కడ మాట్లాడి మా సార్కి నడిపే కెపాసిటీ లేకపోవచ్చు, నడిపే ఓపిక లేకపోవచ్చు, నడిపే వయసు లేకపోవచ్చు, నడిపినా మనల్ని నమ్మకపోవచ్చు, ఇట్లా రకరకాల వాళ్ళే ప్రశ్నించుకొని మనం కూడా బీజేపీలో పోతే బాగుండు, లేదా బీజేపీలో విలీనం అయితే బాగుండు అని చెప్పి వాళ్ళేమైనా అంటుండొచ్చు, కానీ దాని మీద ఆధారపడి వీళ్ళని మాట్లాడుతుండొచ్చు. కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ పార్టీతో కలిసి విలీనం కావడానికి సిద్ధంగా లేదు. విలీన ప్రక్రియ అవుతుందో ఈ విలీనం ఏదో గీతలు గీసి ఇక్కడి నుంచి అక్కడ మెర్జ్ అయినట్టుగా చెప్పడం కాకుండా శాస్త్రీయబద్ధంగా ఉండాలనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో మహేష్.